ఎంగేజ్మెంట్ ఇక్కడ దగ్గరనే. ఈ ఎండలకి అత్తగారు కాకపోతే అమ్మగారి సైడ్, అమ్మగారి సైడ్ కాకపోతే అత్తగారి సైడ్, ఈ రెండు లేకపోతే కాలువేలు ఫ్రెండ్స్. ఎండలో తిరిగి తిరిగి అయిపోతున్నాం ఫ్రెండ్స్. వెళ్ళకపోతే రాలేదనుకుంటారు. మీరు కూడా అంతే కదా. టిఫిన్ అయిందా ఫ్రెండ్స్? మాదైతే అయిపోయింది. ఏ టిఫిన్ అంటే బ్రెడ్ తినాలి. మీరేం టిఫిన్ చేశారు? వంట అయిందా అవ్వలేదా? నాదైతే వంట అయిపోయింది. ఎగ్గు కర్రీ చేసా. పిల్లలున్నారు కదా ఇంట్లో మమ్మల్ని. అది డబ్బులు తీసుకోవాలి ఫస్ట్. అక్కడ నుండి మా ఆయన ఎందుకు తీసుకున్నావు అరుస్తున్నారు. తీసుకోవాలి కదా ఖర్చులకి. ఫ్రెండ్తోనే వెళ్తా, వాళ్ళ కార్లోనే వెళ్ళిపోతాను. కానీ కావాలి కదా. లేదు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఎండ కదా అందుకని కాటన్ పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏందో చెప్తున్నా అనుకున్నా ఫ్రెండ్స్, మర్చిపోయా. ఏంటది పెట్టేస్తున్నా. కొన్నే తీసుకున్నాను. 500 తీసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా బయటకు వెళ్తే మీ వారితో ఇలాగే అడుక్కుంటారా ఫ్రెండ్స్? నేనేం అడుక్కోను ఎక్కువ. నాకు పర్లేదు డబ్బులు వస్తుంటాయి. ఎక్కువ ఏం తీసుకోను. మళ్ళీ మా నాన్న వాళ్ళు అవి ఇచ్చినాయి అవే ఖర్చులు. ఎప్పుడన్నా ఇట్లా చూస్తున్నాను. ఆయన అందరూ అంతే కదా. అందరూ ఆయన ఏదేమన్నా కానీ డబ్బులు కట్ట వచ్చే వరకు ఇట్లా చూస్తారు కదా. కానీ మనం మిషన్ తీసేసుకుంటాం. ఎవరి దగ్గర వస్తాను దగ్గర నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.